ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. సో ఇంటర్వ్యూకి ఎవరెవరు B1 B2 వాళ్ళు కానీ H1 వాళ్ళు కానీ ఇంతకుముందు ఏంటంటే మనకి డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉండేది. అందరూ డ్రాప్ బాక్స్లో వేసుకునే వాళ్ళు ఆ పర్టికులర్ టైంకి అపాయింట్మెంట్ తీసుకుని కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి స్టాంపింగ్ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి మస్ట్ అటెండ్ కావాలి. అయితే B1 B2 వాళ్ళు కూడా అటెండ్ కావాలి. తర్వాత H1 వాళ్ళు అటెండ్ కావాలి. F1 ఏ వీసా వాళ్ళైనా సరే ఇంటర్వ్యూ మస్ట్ అటెండ్ కావాలి. అయితే ఇక్కడ మేజర్ చేంజ్ ఏంటంటే వచ్చింది, ఇంతకుముందు బిలో 14 ఇయర్స్ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ బిలో ఏజ్ 14 పిల్లల్ని కూడా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. అది 2 ఇయర్స్ పిల్లలైనా 3 ఇయర్స్ పిల్లలైనా. అంటే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారా అడగరా అనేది పక్కన పెడితే మీ డిపెండెన్స్ ఎవరెవరైతే ఉంటారో అందరూ కూడా, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఫ్యామిలీ ఆఫ్ 5 అనుకోండి, మీ వైఫ్ హస్బెండ్ పిల్లలు అందరూ కలిసి కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది.